సమస్యలు, తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కరించుకోవడానిక, లేకపోతే రాష్ట్రం తెచ్చుకునేది బిజినెస్ చేయడానికి? ఇది ఒక చిక్కు సమస్యగా ఈ రాష్ట్రంలో అనేక మంది ప్రజల మధ్యలో చర్చ జరుగుతున్నటువంటి అంశం. ఎందుకంటే ఎక్కడైనా సరే ఒక ప్రజాప్రతినిధి కావాలి అని అనుకుంటే, ఆ ప్రజాపతి ఎందుకు కావాలనుకుంటాడంటే ప్రజా జీవితంలో, ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలపై పరిష్కరిస్తూ ప్రభుత్వం ఉన్న ఎమ్మెల్యేలు కానివ్వండి, లేదా ప్రభుత్వం లేకపోయినా అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు కానివ్వండి, ఒకటి పోరాటం, ఒకటి ఆరాటం, ఇలాంటిది ప్రజా పరిపాలన ప్రభుత్వం అని అంటారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పరిపాలన కంటే ఇదొక ఈ రాష్ట్రంలో బిజినెస్ పరిపాలనగా కొనసాగుతుంది అనేది చెప్పుకోక తప్పదు. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం రాజ్యసభలు కూడా. అసలు రాజ్యసభలో విలువలను తెలంగాణ రాష్ట్రం ఎంపిక ఆ విలువలను పోగొట్టింది. ఒక రాజ్యసభ ఎంపిక వేయడం అంటే ఏ పార్టీ అయినా ఒక రాజ్యసభ ఎంపిక చేస్తే అది ఒక పెద్దల సభ, ఒక అవగాహనతో, ఒక ఆలోచనతో, ప్రజా సమస్యల అవగాహనతో కూడుకున్నటువంటి వ్యక్తులే జనరల్గా రాజ్యసభలో ఎంపిక చేసి రాజ్యసభలో మాట్లాడిస్తుంటారు. కానీ ఈ మధ్యకాలంలో టిఆర్ఎస్ పార్టీ, టిఆర్ఎస్ గవర్నమెంట్ రాజ్యసభ ఎంపికలు 3 సెలక్షన్ అండ్ క్యాండిడేట్లను డిక్లేర్ చేయడం జరిగింది. ప్రధానంగా అందులో 2 పక్కకు పెడితే, ఒక వ్యక్తి అయితే ఏదైతే హెడ్రో సంబంధించిన యాజమాని పార్థసారథి ఎవరైతే ఉన్నారో, అసలు ఆయనకు ఆ సీటుకి, ఆ రాజ్యసభ ఎంపికకు అసలు ఆయన ఎందుకు ఎంపిక చేసిననేది కూడా ప్రశ్నార్థమే. ఎందుకంటే మనం ఆ మధ్యకాలంలో చూసినాం, ఐటీ రేట్స్ జరిగినప్పుడు దాదాపు 500 కోట్ల రూపాయలు పెద్ద కట్టలు. అసలు రాష్ట్రంలో పైసలు ఎవరు చూస్తూనే లేడు, అసలు పైసలే లేవు. అసలు కరువు కాలం, కరోనా టైంలో పైసలు లేవు, ఏమి లేవు. అసలు మాసంలో ఎవరైనా కానీ, అసలు బిజినెస్ వాడు కానీ, లేకపోతే ఎవరైనా కానీ పైసలు 50,000 నోటు, 1,00,000 రూపాయల నోటు చూసుకుంటే కష్టం ఉన్నది అసలు ఈ 3 ఏళ్ల కాలం నుంచి. అసలుది పార్థసారథి ఒక హెడ్రో, ఒక ఫార్మా కంపెనీ ఓనర్ ఆఫీసులు 500 కోట్లు ఐటీ రేట్స్ దొరికింది. మనం కట్టలు చూసాం. అలాంటి వ్యక్తికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎందుకు రాజ్యసభ సీట్లు ఇచ్చినారు? ఇప్పుడు నేను ఆ మధ్యలో టీవీలలో చూసిన నరికేరు కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు అయితే తెలంగాణ కోసం మేము మాట్లాడగానే పెద్ద పెద్ద మాటలు నరికేరు. కొంత చెంచగా ఏమని తెలంగాణ అసలు అన్నట్టు కూడా తెలంగాణ అసలు వృత్తిలో సమైక్య రాష్ట్రం అంటావు, తెలంగాణ గురించి నువ్వే మాట్లాడుతున్నావు అని అన్నట్టు. మరి ఇందులో ఎవరైనా చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్న తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలు, తండ్రులు ఉన్నారు కదా, వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఎవరు పోగలేదు, వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? 3 రాజ్యసభ సీట్లలో ఆ 3 రాజ్యసభ సీట్లు తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మహత్య బలిదానమైన ఆ యువకుల వాళ్ళ తండ్రులకు ఆ రాజ్యసభ సీట్లు ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇవ్వలేదు? ఇది తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారా? తెలంగాణ ప్రజలు కూడా దీని మీద ఆలోచన చేయాలి కదా. ఆలోచన చేస్తున్నా. మేము అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన,
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను నేను, ఈ రాజ్యసభ సీట్లు ఆత్మహత్య రాష్ట్రం కోసం ఆత్మహత్య చేసుకున్న ఆ కుటుంబాలకు ఎందుకు ఇవ్వలేదో దీనికి జవాబు చెప్పగలుగుతావా అని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతున్నాను. ఈ 500 కోట్ల పార్థసారథికి ఎందుకు రాజ్యసభ ఇచ్చిన జవాబు చెప్పాలి. అంటే 500 కోట్లు రెడ్ హ్యాండెడ్, అంటే ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? 500 కోట్లు అంటే కరోనా టైంలో ఈ మెడిసిన్ తయారు చేసే వాళ్ళే కదా, తయారు చేసి రెమిడిసివర్ ఇంజెక్షన్ లో అది అయిపోయినాకనే కదా ఇదంతా జరిగింది. ఇదంతా కూడా జరిగింది అదే టైంలో కదా. రెమిడిసివర్ ఇంజెక్షన్ తయారు చేసిన పార్థసారథి కంపెనీ ఆయన ఆఫీసులోనే 500 కోట్ల రూపాయలు దొరికినాయి. అప్పటికే విచిత్రం ఏంటంటే రెమిడిసివర్ తీసుకుంటే కరోనా కంట్రోల్ అవుతుంది అని బాగా ప్రచారం చేసిన సందర్భంలో అసలు 500 కోట్ల అనేది కనబడే అమౌంట్ కనబడని ఇంకా 1000 కోట్లు ఉన్నాయి ఇంకా పార్థసారథి దగ్గర. అంటే కేసీఆర్ గారు అక్కడ డబ్బు ఉన్నది కాబట్టి ఆయన రాజ్యసభ సీట్ ఇచ్చిండు. ఇంకా 1000 కోట్లు ఉన్నాయి. ఆ రెమిడిసివర్ మీద సంపాదించిన పార్థసారథి ఇంకా 1000 కోట్లు వచ్చే ఎలక్షన్ లో కాంగ్రెస్ ఓడగొట్టడానికి పార్థసారథి ఆ 1000 కోటీశ్వరుడైన పార్థసారథిని రాజ్యసభగా ఎంపిక చేసినట్టుగా భావించవచ్చు. అంటే రేపు మాది కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకుండా 1000 కోట్లున్న రెమిడిసివర్ యజమాని, ఇంజెక్షన్ యజమాని ప్రజల రక్తాన్ని తాగి రక్తాన్ని పీల్చి ఆ సొమ్ము దాచిపెట్టి వ్యక్తికి నువ్వు రాజ్యసభ సీట్ ఇచ్చావు. ఇంత అన్యాయం, ఇంత దుర్మార్గం. దాంట్లో మళ్ళా ఏ పైసలతో కాంగ్రెస్ పార్టీ అధికారం రాకుండా ఈ ప్రయత్నం. మరి ఎందుకు ఈ రాష్ట్రంలో మనం ఎందుకు తెచ్చుకున్నాము? ఈ రాష్ట్రం ఎందుకు తెచ్చుకున్నాము? విఆర్ఓలు రోడ్ల పడి తిరుగుతున్నారు, కానిస్టేబుల్ అల్లెవరో పాపం గాంధీ భవన్కి వచ్చారు, మన డీజీపీ ఆఫీస్ అటాక్ చేస్తే వాళ్ళకి 2 ఏళ్ళ భయం, మళ్ళా ఏజ్ పెంచారు. అసలు ఎవరు సంతృప్తిగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు జీవిస్తున్నారు, రైతులు జీవిస్తున్నారు. వర్షాలు పడితే వడ్లన్నీ వానకు కొట్టకపోతే ఆ గింజలు ఎందుకు పనికి రాకపోతే అలాంటి రైతులు ఆదుకునే పరిస్థితి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం లేదు. కేసీఆర్ పరిపాలన అట్లున్నది. ఎంతసేపు రాజకీయం. ఇప్పుడు రాజకీయం అంటే జ్ఞాపకం వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ ఏమో ఢిల్లీ పోయాడు, మోడీ గారేమో హైదరాబాద్కి వస్తున్నారు. ఇదేం రాజకీయం అర్థమవుతుంది కదా, అసలు ఇదేం అండర్స్టాండింగ్ రాజకీయం అర్థమవుతుంది. నేను తెలివి వచ్చినా కానీ చూస్తున్నా. నేను రాజకీయాలు లేనప్పుడు చిన్న పిల్లగాడు, అంటే నేను ఎప్పుడు చూస్తున్నా అంటే నేను ఇంటర్వ్యూ చేస్తున్నా, ఇంటిలో చూస్తున్నా. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి వస్తే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం సీఎం. ఆయన పోయి ఇందిరాగాంధీ గారిని రిసీవ్ చేసుకున్నాడు. నేను చూసిన కాడికైతే ఇక్కడికి ఎవరు ప్రధానమంత్రి వచ్చినా, ఇక్కడ అపోజిషన్ పార్టీ సీఎం ఎవరున్నా పోయి రిసీవ్ చేసుకుంటారు ప్రధానమంత్రి గారు. మరి ఇక్కడ ఏ ధైర్యంతో ప్రధానమంత్రి గారు
వచ్చే సమయంలో కేసీఆర్ లేనట్టే కదా, ఢిల్లీ 10 రోజుల టూర్ కదా. మరి ప్రధానమంత్రి మోడీ గారు హైదరాబాద్ వస్తున్న సమయంలో బీజేపీ ఒక ప్రకటన చేసింది, ప్రధానమంత్రి భారీగా స్వాగతం పలికే సన్నాహాలు చేస్తున్నాము అని బీజేపీ రాష్ట్ర పార్టీ ప్రకటించింది. మరి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ ఏమో ఢిల్లీ టూర్ పోయిండు. ఢిల్లీ టూర్ పోయి ఎవరి కోసం పోయిండు? అక్కడ కొంత రైతులు చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళ పైసలు ఎందుకు పోయిండు? అక్కడ స్టేట్ గవర్నమెంట్ ఎవరి రెండాపేట హర్యానా హర్యానాలో పోతుండు కదా. మరి హర్యానా రాష్ట్రం బీజేపీదే. మరి ఇక్కడున్న రైతుల రూపాయి ఇక్కడున్న రైతుల దగ్గర పోతలేడు. మరి అది చూడండి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి హర్యానా రైతుల రైతులు చచ్చిపోతేనేమో దిక్కులేదు ఇక్కడ. మరి హర్యానా రైతులు ఓకే సంతోషమే, మన రైతులకు ఇచ్చి ఆ రైతులకు ఇస్తే అందరం కాదని అనం మనం. కానీ ఆడ బీజేపీ ప్రభుత్వం వల్ల హర్యానాలో బీజేపీ ప్రధానమంత్రి హైదరాబాద్ వస్తున్నాడు, టిఆర్ఎస్ ముఖ్యమంత్రి హర్యానా బీజేపీ ముఖ్యమంత్రి దగ్గర పోతున్నాడు. ఇదేమి రాజకీయం? మరి ఇదే టైంలో స్టేట్ బీజేపీ కమిటీ ఈయన సన్నాహాలు చేస్తున్నది. అంటే ఎంత నీచమైన రాజకీయం అంటే, ఈ రాజకీయ పార్టీలు, ఈ 2 పార్టీలు ప్రజల కష్టాలను గాడుపులో వదిలేసేసి వాళ్ళ కుర్చీలను ఎట్లా కాపాడుకోవాలి, ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ కుర్చీ ఎట్లా కాపాడుకోవాలి, అసలు ఈ దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేకుండా ఎట్లా చేయాలి, కేంద్రంలో రాష్ట్రంలో ఎట్లా బీజేపీ బాగా చేసుకోవాలి, ఇంత దుర్మార్గమైన ఒక రాజకీయ ఆలోచనతో వీళ్ళు చేస్తున్నారు. ఇంకో మాట ఇట్లా ఆపినాక మీరు ప్రశ్నలు అడిగారు. ఇంకో మాట విచిత్రం ఏంటంటే, వీళ్ళు నేనంతా ఒకటే మాట్లాడు, ఒక మాట నా అనుమానం చెప్తున్నా, ఆలోచన చేయండి. ప్రధానమంత్రి పర్మిషన్ తోటే కేసీఆర్ ఈ రాష్ట్రంలో లేకుండా హర్యానా రాష్ట్రం పోయింది. 100% అండర్స్టాండింగ్ పాలిటిక్స్. మోడీ గారు, కేసీఆర్ గారు, ఇది అండర్స్టాండింగ్ పాలిటిక్స్. టిఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, అంతర్గతంగా ఎంఐఎం పార్టీ, ఈ 3 పార్టీలు అండర్స్టాండింగ్ పాలిటిక్స్. ఈ యొక్క 3 పార్టీల యొక్క ముఖ్య ఉద్దేశం ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకుండా కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా తొక్కేసే ఒక ప్రక్రియను ఈ 3 పార్టీలు కొనసాగిస్తుంది. మీరు చూడండి, మొన్నటి దాకా బౌ అని ఒళ్ళుకుంటే కూర్చున్నాం. మొన్నటిదాకా బండి సంజయ్ అన్నాడు, జైల్లో పెడతా, కేసీఆర్ ని జైల్లో పెడతా అని చెప్పి ఆ శిశుపాలుడు 100 తప్పులు అన్నాడు. 100 తప్పులు మాట్లాడిన, తప్పులు చేసిన తీరు. ఇప్పటివరకు బండి సంజయ్ 100 అంటే అనుకుంటే 200 సార్లు అంటాడు. నేను బండి సంజయ్ బీజేపీ ప్రెసిడెంట్ గా అడుగుతున్నా, 200 సార్లు అన్నావు నువ్వు కేసీఆర్ జైల్లో పెడతా అని చెప్పి. నీ చెంప మీద కొడితే కూడా నీకు పౌరుషం రాలేదు. నువ్వు నీ చెంప మీద ఒక ఎంపీని, ఒక బీజేపీ ఎంపీ నీ పార్లమెంట్ లో ఒక పోలీస్ అధికారి చెంప వలగొడితే, నీ చెంపల కొట్టినా కూడా నీకు పౌరుషం లేని నువ్వా? నీకు పౌరుషం ఉందా? నువ్వా
తెలంగాణ ప్రజలను కాపాడాలి. నువ్వు ఓన్లీ మీడియేటర్ వే, లైజనర్ లీడర్. లైజనర్ అంటే ఇంకేముంటుంది డ్యూటీ. నువ్వు పెద్ద పెద్ద మాటలు నడుపుతావు కేసీఆర్ మీద అట్లా ఏమన్నా చెప్పవల్ల కొడితేనే నీకు దిక్కులేదు కదా, దిక్కులేదు. నువ్వు ఇక నీ మాట నీ మోడీ జైల్లో పెడతాడా కేసీఆర్? ఉందా నీ మాటగా విలువ ఉందా? నేను బండి సంజయ్ చెప్తున్నా, నీ మాటగా విలువ ఉందా? లేదు. మీరెంతసేపు ఒక విఐపి స్టేట్ పార్టీ నాయకత్వం ఎట్లయిపోయిందంటే, మనము ఈ మధ్యలో జూబ్లీస్ లో పంజాబీస్ లో చూస్తాం. విఐపి ఇంట్లో అవి ఏమంటారు డాగ్స్, ఆ పేర్లు రావు ఇంగ్లీష్ లో. ఏమంటారు రాజు? ఏమో అవి 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 ఇప్పుడు మనుషులు ఎవరన్నా విఐపి ఆ విఐపి ఇంటికి వచ్చాక వృద్ధులే ఉంటాయి. అవి లోపలికైతే ఓనర్ వస్తాడు, రాగిని ఓనర్ బంద్ అయితే. స్టేట్ పార్టీ బీజేపీ ఓనర్ ఎవరు? మోడీ. బౌబో అనేది ఎవరు? స్టేట్ బీజేపీ. వచ్చే విఐపి ఎవరు? కేసీఆర్. ఇది ఇంత అవసరమా? ఇంత చండాలమైన రాజకీయం మీకు అవసరమా? అధికారం కోసం ఇంత చండాలమైన రాజకీయమా? ఇంత చిల్లర రాజకీయమా? కాబట్టి సరే, కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న ప్రజల మధ్యలో ఉంటది. కాంగ్రెస్ పార్టీ అధికారం లేకపోయినా ప్రజలకు సమస్యల మీద పోరాటం చేస్తూనే ఉంటది. అధికారం కోసం షార్ట్ కట్లు కొట్టాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు. అధికారం కోసం సెక్యులర్ భావాలను దెబ్బతీసే అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళ కుటుంబం ఎప్పుడు కూడా మతాలను విడదీసి, కులాలను విడదీసి రాజకీయం చేయాల్సిన పరిస్థితి ఆ రోజు లేదు, ఈ రోజు లేదు. కాబట్టి ఇది ప్రజలు గమనించండి. ఇంకా 1 year ఎలక్షన్స్. ఒక సంవత్సరం మొదలే ఒక ఎన్నికల వాతావరణాన్ని అటు టిఆర్ఎస్, ఇటు బీజేపీ, 2 ప్రభుత్వాలు, 2 పార్టీలు అండర్స్టాండింగ్ లో లోపల నుంచి ఎంఐఎం పార్టీ, ఈ 3 అక్రమ సంబంధంతో రాజకీయ నీచమైన రాజకీయం చేస్తూ తెలంగాణ ప్రజలను, దేశ ప్రజలను నాశనం చేసే ఒక వ్యూహాత్మకమైన రాజకీయం చేస్తూ పనిచేస్తుంది అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. ఈ పార్థసారథి సంగతి ఏందో తొందరగా, ఎందుకంటే అసలు ఇది పెద్ద స్కామ్. ఇది పార్థసారథి ఇది చిన్న స్కామ్ కాదు, చాలా పెద్ద స్కామ్ ఇది. ఇప్పుడు ఆయన దగ్గర 500 కోట్లు దొరుకుతున్నాయి, 2,000 కోట్లు. ఇప్పుడు ఆయనకి ఇచ్చిందంటే ఇప్పుడు మమ్మల్ని కథ చేయనికనే కాంగ్రెస్ వాళ్ళని. ఇప్పుడు పార్థసారథి దగ్గర ఏం 5,000 కోట్లు పెట్టిండో అంతా బ్లాకే కదా. ఇప్పుడు మెడికల్ అంతా మనం పైసలు ఇచ్చే కదా, అంత బ్లాక్ అమౌంట్ ఇదంతా మొత్తం. ఈ 5,000 కోట్లు దాచిపెట్టిండు పార్థసారథి దగ్గర. ఆయనకి ఎందుకు ఇచ్చిందంటే కొంత ప్రోటోకాల్ ఉంటుంది కదా, రాజ్యసభ ప్రోటోకాల్ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎవరంటే వాళ్ళు పోలేరు, ఎవరంటే వాళ్ళు దాకలేరు, ఇంత కొంత సెక్యూరిటీ ఉంటుంది. అందుకోసం భవిష్యానికి ఇచ్చి ఉంటాడు. పార్థసారథికి ఇవ్వడానికి కారణం ఒకటే, టిఆర్ఎస్ డబ్బులన్నీ ఇప్పుడు పార్థసారథి దగ్గర ఉన్నాయి. కాంగ్రెస్ అధికారం రావద్దు, తెలంగాణలో రావద్దు అని అంటే ఈడ ఒక 5,000 కోట్లు ఖర్చు పెట్టాలి. దానికి సంబంధించిన డబ్బే పార్థసారథి దగ్గర ఉన్నది. ఇందులో ఏం అనుమానం లేదు. ఇది పొలిటికల్ విమర్శ కాదు.
ఎందుకంటే ఇప్పుడున్న ఈ కరోనా టైంలలో రియల్ ఎస్టేట్ అవుట్ అయింది. రియల్ ఎస్టేట్ డబ్బులు లేవు, గవర్నమెంట్ డబ్బులు బయట దిగుతలేవు. ఇప్పుడు మనిషి రెండే నడుస్తున్నాయి, రెండింటి దగ్గరనే లిక్విడ్ ఉంది. ఒకటేమో గోళీలు ఇంజక్షన్లు, ఇంకోటేమో మందు, ఇది బీర్ అండ్ విస్కీ. లిక్విడ్ క్యాష్ ఎక్కడ ఉండిందంటే ఈ రాష్ట్రంలో రెండే రెండు, ఒకటేమో సారా విస్కీ బీరు, రెండవదేమో ఫార్మా ఇండస్ట్రీ. ఎందుకంటే ఒక సెక్షన్ మనకి మనుషులము రోగాలు వచ్చిన వాళ్ళే ఎక్కువ ఉంటారు. జ్వరం వస్తుంది, ఏదో ఒకటి వస్తుంటుంది. మనిషి అంటే మిషన్ అనక ఖరాబ్ అయితేనే ఉంటుంది. కాబట్టి మనం ఇంజక్షన్లు గోళీలు వాడతాం. కాబట్టి ఫార్మా దగ్గర కుప్పల క్యాష్ ఉంటుంది. ఆ కుప్పల క్యాష్ నంబర్ 1 ఇప్పుడు ఈ ఢిల్లీ పాకిస్తాన్ వెళ్ళాడు. మన పైసలే అవి కూడా, గోళీల పైసలు, ఇంజక్షన్ల పైసలే. కానీ ఏం చేస్తాం, తప్పదు. మనం బతకాలంటే కొనాల్సిందే. అసలు అదేంటి రెమెడీ సివర్ అది ఎంత ఉండే యాక్చువల్గా ఒరిజినల్ కాస్ట్? అది 3,500 లక్ష రూపాయలకు అమ్మినట్టు. లక్ష ఓడైతే 2 లక్షలు, ఓడు 3 లక్షలు. రెమెడీ సివర్ బ్లాక్ నడిచింది. రెమెడీ సివర్ మోడీ గారు అడిగారు కాబట్టి మోడీ గారికి కూడా బ్లాక్ లో పంపించాడు. కొన్ని రియల్లీ అంటే అన్అఫీషియల్ గా పంపించారు. అఫీషియల్ గా కొన్ని వచ్చినాయి, అన్అఫీషియల్ గా పార్థసారథి గారు, అన్అఫీషియల్ గా కేసీ గారు. అంటే కొంత బిజినెస్ నడిచింది, కొంత ఏమో జరిగింది, స్కామ్ జరిగింది. అది 100% స్కామ్. రెమెడీ సివర్ వేల కోట్లు. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన ప్రభుత్వాలే ప్రజల రక్తాన్ని తాగే ప్రభుత్వాలు తయారైపోయినాయి. ప్రజల రక్తం తాగే ప్రభుత్వాలు తయారైపోయినాయి. ఇది వాస్తవం, ఇది ఇది వాస్తవం. ఇదేదో రాజకీయ వృధా కాదు, ఇది రాజకీయ ముచ్చట కాదు, ఇది వాస్తవం. నేనే సాక్ష్యం. వాలినందుకు ఇంకా నేను కూడా నా కాన్ఫిడెన్స్ లో కావాలంటే 50,000 లక్ష కొనాల్సిన కొన్న తప్పలేదు. మరి ఏం చేస్తాం? అలాంటి వ్యక్తికి రాజ్యసభ ఎందుకు ఇచ్చారు? మనం కాబట్టి ఇది ఈ యొక్క అక్రమ సంబంధ రాజకీయ పార్టీల యొక్క ఈ 3 పార్టీల యొక్క ఈ రాజకీయంగా అల్టిమేట్ ఏంటంటే ఈయన కేసీఆర్ ఈయననే ఉండాలి. ఇట్లా ఎవరి ప్లాన్లకు ఉన్నాయి, ఎవరి ప్లాన్లకు ఉన్నాయి. పబ్లిక్ అవసరం లేదు, రైతులు వద్దు, పెన్షన్లు వద్దు, ముస్లింల 12%, 12% లేదు, ఎస్టీలది 12% లేదు, 57 ఏళ్ళ పెన్షన్ లేదు, రైతుల ₹1,00,000 రుణమాఫీ లేదు, యువకులకు నిరుద్యోగ వృత్తి లేదు. ఇలాంటి పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతున్నది. ప్రజలు జాగ్రత్త పడండి అని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. దయచేసి ఎవరు చేసారు? రాహుల్ గాంధీని హైదరాబాద్ పోటీ చేయమని. ఓకే, ఏది మొన్న రాహుల్ గాంధీ గారు తెలంగాణ పర్యటన చేసినప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ, అసద్ ఓవైసీ ఎంపీ, ఎంఐఎం నాయకుడు ఎంపీ. మేము కూడా మీడియాలో చూసినాం. మీరు అడిగిన ప్రశ్న కరెక్టే. మీడియాలో చూసినా ఏమని, హైదరాబాద్ నుంచి అన్న పోటీ చేయాలి లేదా హైదరాబాద్ నుంచి పోటీ చేయాలని అన్నాడు. మెదక్ లేకపోతే హైదరాబాద్. రెండు
అసలు రాహుల్ గాంధీ గారు తెలంగాణకు వచ్చినందుకు ఈ ప్రభుత్వము ఈ రైతులను మోసం చేస్తుంది, మోసం చేసింది. దాన్ని నిలదీయడానికి రాహుల్ గాంధీ గారు తెలంగాణకు వచ్చింది. అట్లాగే ఉస్మానియా యూనివర్సిటీ కూడా పోయి పిల్లల బతుకులు ఎట్లున్నాయో తెలుసుకుందామని వచ్చింది. సరే, ఉస్మానియా యూనివర్సిటీ సంగతి చూసారు. పర్మిషన్ 10 రోజులు ప్రయత్నం చేసినాము. కేసీఆర్ గారు చెప్పారు, వైస్ ఛాన్సలర్ పర్మిషన్ ఇవ్వలేదు. సరే, నేను పార్టీతో మాట్లాడినా, నెక్స్ట్ వచ్చే ట్రిప్ లో ఉస్మానియా యూనివర్సిటీ విజిట్ పెట్టుకుందామని వారు పార్టీ ఠాకూర్ గారు చెప్పడం జరిగింది. నెక్స్ట్ మనం ప్రయత్నం చేద్దాం అని చెప్పడం జరిగింది. కానీ రాహుల్ గాంధీ గారు ప్రధానంగా విద్యాలోకానికి స్టూడెంట్స్ సంబంధించితో పాటు ఈ రైతు గర్జన ఎందుకు, రైతులకు రుణాలు మాఫీ కాలేదు, వాళ్ళకు గిట్టుబాటు ధరలు లేవు తెలంగాణ ప్రభుత్వంలో. అసలు రాష్ట్రం ఇచ్చింది, రైతులు ఏ కోరికతో అయితే రాష్ట్రం ఇచ్చినో అది నెరవేరలేదు. 8 సంవత్సరాలు అయితే సభకు వచ్చాడు. నేను అసద్ ఓవైసీని ఏమడుగుతున్నా అంటే, నువ్వు ఈ రాష్ట్రంలో నీకు 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంఐఎం ఎమ్మెల్యేలు నీకు ఉన్నారు. నీ జిందగీలో ఎప్పుడైనా ప్రజా పోరాటం చేసినా? मैं आपको सवाल पूछना चाह रहा हूं असद साहब, मैं एक सवाल आपको पूछना चाह रहा हूं. आपका खानदान, आपका जो आपका पार्टी है, किसी के लिए एक किसान के लिए नहीं, एक मुसलमान 12% के लिए कभी आप जंग लड़े क्या? केसीआर साहब से मैं आपके सवाल पूछ रहा हूं. राहुल जी आए किसान के लिए आए हैं. राहुल जी यहाँ तेलंगाना स्टेट में इसी वजह ये था, यहाँ का केसीआर को पूछने का था, भाई हम तेलंगाना दिए, सोनिया जी या राहुल जी हम तेलंगाना दिए, हम तेलंगाना देने के बाद किसान कैसा है, बच्चे अच्छा बच्चों को जॉब आया, यही वजह था राहुल जी का या तेलंगाना हैदराबाद आने का वजह था. हम ये आपको कांग्रेस पार्टी ये सवाल आपको पूछ रहे हैं, आप कभी असेंबली में 12% मुसलमान के लिए लड़े क्या? 12% मुसलमान के लिए पूछे क्या? नहीं पूछे. मैं अकबर साहब को, असद साहब को मैं ये सवाल का जवाब है, आप जो काम करना है वो काम करो. पहले आपके जनता के लिए करो. ओल्ड सिटी माइनॉरिटी के लिए कुछ पूछे क्या? कुछ कभी लड़े क्या? आप कैसे ऐसे नहीं लड़े. फिर राहुल गांधी जी यहाँ के किसानों के लिए, यहाँ के माइनॉरिटी के लिए, यहाँ के बच्चों के लिए तेलंगाना दुनिया के लिए तेलंगाना दिए. तेलंगाना देने के बाद यहाँ पब्लिक खुश है नहीं है, इसलिए यहाँ तेलंगाना आए. आप क्या था, आप राहुल जी को क्या बोला था? राहुल जी आप तेलंगाना हमारे पब्लिक के लिए ये टीआरएस गवर्नमेंट साहब लड़ने को आ रहे, हम आपके साथ रहेंगे. वो बात आप बोलना, वो बात छोड़ दिए. उल्टा हम राहुल जी को बोलते हैं, हम राहुल जी को आपको राहुल जी को क्या आप राहुल जी को सवाल कर रहे हैं कि राहुल जी आप क्या हैदराबाद में लड़ सकते क्या? हैदराबाद पार्लियामेंट से लड़ गया. मेरे भाजपा को उन्हें क्या सवाल पूछ रहा? राहुल जी क्या सवाल दे रहा? राहुल गांधी को हैदराबाद से ठहरो, आपको दम है क्या नहीं बोल के पूछ रहे. हाँ, मैं पूछना चाहता हूं. राहुल गांधी जी एक ईमानदारी फैमिली का वो घर का वारस है. राहुल गांधी बोले खानदानी पूरा देश के लिए जान दे के कुर्बान
कुर्बान करके आए वो लोग। अगर नेहरू से, गांधी जी से लेके, या नेहरू जी या इंदिरा गांधी जी या राजीव गांधी जी देश के लिए कुर्बानी दिए हैं लोग। अरे भाई साहब, कुर्बानी का खानदान से तुम सवाल कर रहे क्या असद साहब? एक इज्जतदार ये देश के लिए कुर्बानी करने से वो घर के लिए आप सवाल कर रहे कि हैदराबाद से मेरे से लड़ते क्या? ये कुछ बात है नहीं। ठीक है, मैं एक सवाल करता हूं। अब राहुल जी को छोड़ो, राहुल गांधी ठाना की बात तुम सवाल तो कर रहे हो, तुमको छोड़ दे रहे हम तो। मैं मीडिया के सामने से असद साहब को मैं सवाल कर रहा हूं। अभी मैं हमारा कांग्रेस पार्टी को भी राहुल जी को एक दरखास्त लगाऊंगा। अब सोनिया गांधी जी को एक दरखास्त लगाऊंगा। अरे हम राहुल जी से लड़ने के बाद तो बाद में सोचेंगे। मैं सवाल कर रहा हूं, मैं आके आपका पार्लियामेंट में आके मैं एक लेटर लिखूंगा सोनिया गांधी को और राहुल गांधी को। आने वाले पार्लियामेंट इलेक्शन में अगर इन्हें राहुल जी को सवाल करा, ठीक है, राहुल गांधी का बात तक दूर की बात है। पहले तो कांग्रेस पार्टी, मैं तो यहाँ का एमएलए हूँ संगारेड्डी का, मैं सवाल कर रहा हूँ। अगर मेरा पार्टी को, मैं पार्टी को रखूंगा, मैं यहाँ के अकबर असद एमपी पार्लियामेंट की अगर मेरे पार्टी परमिशन दिए तो मैं असद पार्लियामेंट के हैदराबाद पार्लियामेंट में ठहरूंगा कांग्रेस पार्टी का। मेरा संगारेड्डी और किसी को तो मुझे दे दो क्या? मैं ठहरता हूं। मैं ठहरना नहीं, ठहर के मैं हरा दूं आपको। ये मजाक नहीं कर रहा, हकीकत है, ये होने वाला बात है। ये अगर पार्टी, मैं पूछता हूं, मैं पार्टी को, सोनिया गांधी को और राहुल गांधी को रिक्वेस्ट करता हूं, मेरे को या हैदराबाद का पार्लियामेंट टिकट दो। मैं असद से ऊपर ठहरता हूं, लड़ता हूं, कोशिश करूंगा कि जीतने के लिए। यहाँ के माइनॉरिटी जितने भी हैं हैदराबाद के थक गए एमआईएम से थक गए लोग, एमआईएम पार्टी से। मैं सालों से एमआईएम पार्टी को देख रहा हूं। तुम राहुल गांधी के लिए बात करते, सोनिया गांधी जी के लिए बात करते। एक जमाने में क्या था? एक जमाने में कांग्रेस चबूतर पे बैठते थे असद साहब, मैं मालूम क्या आपको? कांग्रेस पार्टी चबूतर पे बैठे, चबूतर के ऊपर बैठे आप। अर्थమైందా? తెలుగులో చెప్పాలి। कांग्रेस पार्टी अरुले మీద కూర్చున్నాడు। कांग्रेस पार्टी अरुले మీద, मैं देखा। अरे भाई क्या बात करते दो भाई। मैं आप चंद्रबाबू नायडू को तारीफ करते हैं, बेहतरीन सीएम बोलते हैं, राजशेखर रेड्डी साहब बेहतरीन सीएम साहब बोलते हैं, रोशे साहब भी बेहतरीन सीएम है आपको। ये एक बार किरण कुमार बेहतरीन है, एक बार नहीं है। अब अभी तो 8 साल था, केसीआर साहब बेहतरीन सीएम है आपको। तो मैं एक सवाल पूछ रहा हूं एमआईएम पार्टी से, अगर केसीआर साहब कैसा आपको बेहतरीन सीएम दिख रहा? क्या 12% मुसलमानों को रिजर्वेशन दिए बोल के आपको बेहतरीन सीएम दिख रहे, नहीं दिए बोल के दिख रहे क्या? वही कांग्रेस पार्टी, सोनिया गांधी, राजशेखर रेड्डी साहब 4% तो मुसलमान को तो दिए ना। ये क्या बात कर रहे हैं? ये कितने साल ऐसा बात करते हैं असद साहब, अकबर साहब, आप लोग हम। इसलिए बोल रहा हूं
हम भी, मगर तुम राहुल जी से जो सवाल कर रहे हैं वो बेकार सवाल बाकी मत करना। హైదరాబాద్ నుంచి నాకు పార్టీ అనేది చెప్తున్నా, సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారికి లెటర్ పెట్టేస్తారు. రేపు పార్లమెంట్ ఎలక్షన్ లో హైదరాబాద్ నుంచి నాకు అవకాశం అని అడుగుతా, టికెట్ ఇస్తే నేను బరాబర్ పోటీ చేస్తా, టికెట్ టీం అని చెప్పి కూడా అడుగుతా. గెలవనే కదా నిలబడి रुपा अल्लाह चाहे तो हो सकता। मैं बिल्कुल असद के ऊपर पार्लियामेंट के लड़ने के लिए तैयार हूं। मैं क्या बोल रहा, अल्लाह चाहे तो हो सकता भी मेरा जीत नहीं होना बोल के कहा है। कभी भी पॉलिटिक्स देख के चलो। असद को मदद में आने का दमीज नहीं। हैदराबाद छोड़ के स्टेट में कहीं भी नहीं डर सकता। मैं पूछता हूं, ठीक है, आप एक अच्छा सवाल आया मीडिया की तरफ, अच्छा सवाल है, एक और एक अच्छा सवाल आया। अरे आप बात कर रहे, आप हैदराबाद छोड़ के दूसरे पार्लियामेंट में ठहर सकते हैं क्या? है दम? अगर दम है मेरे दूसरे पार्लियामेंट में ठहर देख कहीं तो बेकार बातें करते हैं। असद साहब आवाज आप अकेले पे हम भी है, हम कुछ कम नहीं आवाज में। ये कांग्रेस पार्टी माइनॉरिटी के लिए जिंदगी दिए है। ये माइनॉरिटी को इज्जत करती है कांग्रेस पार्टी, हिंदुओं को इज्जत करती है कांग्रेस पार्टी, क्रिश्चियंस को सिख को भी इज्जत करती है कांग्रेस पार्टी। चलो चैलेंज, अगर दम है तुम दूसरा पार्लियामेंट में आओ। मैं तो दम क्या है, मेरा पार्टी को यहां से मैं शुरू करता हूं, मेरे टीम में संगठन छोड़ देता हूं, यही हैदराबाद में पकड़ता, यही रख तुम्हें। ये खाली एक मीडिया के सामने बोलने की बात नहीं होता, ये होने वाला बात भी है। నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు దాకా హిందీలో చెప్పినా, ఇప్పుడు తెలుగులో చెప్తున్నా. ఇది అలవాటు అయిపోయింది హిందీలో. అసద్ ఓవైసీ హైదరాబాద్ పార్లమెంట్ ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు ఏమంటుందంటే, నువ్వు రాహుల్ గాంధీ గారిని వేరే పార్లమెంట్ లో నా హైదరాబాద్ పార్లమెంట్ లో నిలబడి అంటున్నావు కదా, నేను అంటున్నా రాహుల్ గాంధీ నాకెందుకు, నేనే నిలబడతాను హైదరాబాద్ పార్లమెంట్ లో. ఖచ్చితంగా టికెట్ అడుగుతా. సంగారెడ్డి మా వాళ్ళకి ఎవరికైనా వదిలేస్తా ఎమ్మెల్యే టికెట్, ఎంపీకి నేను హైదరాబాద్ లో నిలబడతా. ఖచ్చితంగా నాకు విశ్వాసం, ఎవరైనా పోటీ ఎందుకు చేస్తాం, గెలుస్తామనే పోటీ చేస్తాం. నేను ఇదే అసద్ ఓవైసీని హైదరాబాద్ పార్లమెంట్ టికెట్ తీసుకొని పార్టీ ఆదేశిస్తే నేను తీసుకొని నిలబడి అతను ఓడగొట్టడానికి 100% నేను ప్రయత్నం చేసి సక్సెస్ అయినా. ఎందుకంటే ఆడ వ్యతిరేకత ఉన్నది మైనార్టీలకు, మైనార్టీ అక్కడున్న ముస్లింలకు అసద్ ఓవైసీ మీద వ్యతిరేకత ఉన్నది. వాళ్ళంటే భయపడుతున్నారు ఓన్ సిటీలో. ఎందుకంటే వాళ్ళు రౌడీజం చేస్తారు, వాళ్ళు గుండాగిరి చేస్తారు. నేను కూడా తయారు. గతంలో అన్ని పార్టీలు కలిసి ఒక అభ్యర్థిని పెట్టి ఒక్కసారి మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నన్ను ఎంపీగా పెట్టి చూడమని చెప్పారు. జగ్గారెడ్డి పార్లమెంట్, హైదరాబాద్ పార్లమెంట్ పెట్టి చూడండి, నువ్వు చూడు ఎట్లుంటుందో చూడండి. ఇదే ముస్లింలు ఓల్చిట ముస్లింలు నాకు సపోర్ట్ ఇస్తారు. గత 15 ఏళ్ల అసలు
असद पार्लमेंट నియోజకవర్గం సంబంధించి అభివృద్ధి పోయినారు. ఇక అది పోయిందిగా. ఇప్పుడు సవాళ్ళే టికెట్ నేను నాకు టికెట్ నేను టికెట్ ఇవ్వని కోరుతా. ఎందుకంటే అక్కడ ఉన్న ముస్లింలకు తెలుసు 0.0 అసలు అభివృద్ధి లేదా. మురికి కాలువలు, మురికి గల్లీలు ఓల్డ్ సిటీలో. అందుకే ఇంకో ప్రశ్న అడిగారు వెంకట్, అంతే కదా. ఇప్పుడు నువ్వు రాహుల్ గాంధీ నేను ఇంకోటి నేను రెడీ అవుతున్నా. హైదరాబాద్ పార్లమెంటు అసద్ మీద నేను పోటీ చేస్తా. నేను ఇంకో మాట అడుగుతున్నాను, నువ్వు రాహుల్ గాంధీని అడిగే ముందు నీకు దమ్ముందా వేరే పార్లమెంట్ మీద వచ్చి గెలిచే దమ్ముందా? ఇంకో పార్లమెంట్కి వస్తావా? నీ ఇష్టంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంకేదైనా పార్లమెంట్కి పోయి అసద్ ఓవైసీ పోటీ చేసే దమ్మున్నదా నేను అడుగుతున్నా. నాకు హైదరాబాద్ పార్లమెంట్ మీద చేసే దమ్ము నాకున్నది. నీకు వేరే పార్లమెంట్ మీద పోయి పోటీ చేసే దమ్ము నీకు ఉన్నదా? అసదుద్దీన్ ఓవైసీ देखिए आप मारा दे मैं मारा दे चलो राहुल जी गांधी का बाद में बात करेंगे, आप दोनों के बीच की बात करेंगे. चलो शुरू.